దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం సమర్పించే కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఆమె ఓ ధైర్యం, ఆమె ఓ సాహసం. దేశమంటే మరింత అభిమానం, మమకారం. అందుకే ఓవైపు సైన్యానికి సేవలందిస్తూనే మరోవైపు తనకెంతో ఇష్టమైన సాహసయాత్రలు చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ కవితా వాసుపల్లి విఎస్ఎం. సాహసయాత్రలు చేయడంతో బ్రహ్మపుత్ర నదిపై 28 రోజుల పాటు విజయం సాధించి విజయయాత్ర కొనసాగించారు. ఆ విశేషాలను ఆమెనే అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఆమె మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం మేజర్ కవిత గారు. నమస్కారం. మీరు శ్రీకాకుళం జిల్లాకు చెంది మేజర్గా విధులు నిర్వహిస్తూ ఎన్నో సాహసాలు కూడా చేస్తున్నారు. ఒకవైపు సైనికులకు సేవలు అందిస్తూనే మరోవైపు మీకు ఇష్టమైన వాటిలో రాణిస్తున్నారు. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోబోయే ముందు అసలు ఫస్ట్ మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది? నమస్కారం, జై హింద్ అందరికీ. నా స్కూలింగ్ నేను శ్రీప్రకాష్ విద్యానికేతన్ విశాఖపట్నం నుంచి కంప్లీట్ చేశాను. ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నుంచి ఇయర్ 2014లో జాయిన్ అయ్యాను అండ్ 2020లో పాస్ అవుట్ అయ్యాను. అండ్ దెన్ నేను ఆర్మీ 2021లో జాయిన్ అయ్యాను. సాహసయాత్రలు చేయడానికి దీనికి సంబంధం లేదు. అంటే సాహసయాత్రలు చేయడం అనేది వేరు, మీ ప్రొఫెషన్ వేరు. అసలు మీకు ఇలా ఆర్మీకి వెళ్ళాలి అని ఎలా అనిపించింది? అసలు మీ వైద్య విధానం ఎలా సాగింది? విద్య కానీ ఎలా జరిగింది? నేను థర్డ్ ఇయర్లో ఉన్నా ఎంబీబీఎస్. బేసిక్లీ నేను ఫస్ట్ గ్రాడ్యుయేట్ మా ఫ్యామిలీ నుంచి. సో ఎంబీబీఎస్ చేయాలి కూడా ఎలా అని చెప్పి కూడా ఇట్ వాజ్ ఎ ప్రాపర్ రీసెర్చ్. ఓకే, నీట్ అనే ఎగ్జామ్ ఒకటి ఉంది, ఎంసెట్ ఎగ్జామ్ అని ఒకటి ఉంది అని తర్వాత తెలుసుకుని స్టెప్ బై స్టెప్. సో మ్యాక్సిమం ఎవరికి తెలియదు యాజ్ ఎ డాక్టర్ యూనిఫామ్ వేసుకోవచ్చు అని చెప్పి. థర్డ్ ఇయర్లో ఐ జస్ట్ వెంట్ త్రూ యూట్యూబ్. అసలు డాక్టర్స్కి ఐ జస్ట్ గాట్ ఎ డౌట్, ఇండియన్ ఆర్మీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కదా, వాళ్ళకి మెడికల్ కేర్ కూడా దే షుడ్ బి సంథింగ్ కదా అని చెప్పి యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తే ఐ గాట్ అ వెరీ గుడ్ వీడియో. ఇప్పుడు కూడా ఆ వీడియో ఉంది. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కెన్ సీ దట్ వీడియో. సో ఆ వీడియో చూసాక ఐ ఫెల్ట్ లైక్ నేను ఆ యూనిఫామ్లో ఉండాలి. ఐ సా మై సెల్ఫ్ ఇన్ యూనిఫామ్ అండ్ యాజ్ సూన్ యాజ్ నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాను, ఐ జస్ట్ గేవ్. దాట్ వాజ్ ఇన్ మై ఫస్ట్ ఇన్ మై మైండ్. అండ్ సెకండరీ చాలామంది సజెషన్స్ ఇచ్చారు నాట్ టు జాయిన్ బికాస్ వన్స్ మనం ఎంబీబీఎస్ తర్వాత జాయిన్ అయితే 4 years యూఆర్ నాట్ అలౌడ్ ఇన్ సర్వీస్ టు డూ పీజీ. సో I was a topper in ophthalmology subject. So max of my people said not to join. Can somehow na heart and my family situation parallel ga velindi. So I had no other choice than to do a job and I followed my heart and joined army. ఓకే. అసలు మీరు చేస్తున్న వైద్య వృత్తికి సాహస క్రీడల వైపు ఎలా వెళ్ళారు? అసలు మీకు అది ఎలా థాట్ వచ్చింది? బేసిక్లీ నాకు ఫస్ట్ నుంచి ఐ వాజ్ స్పోర్ట్స్. మై ఫాదర్ చాలా పెద్ద రోల్ ప్లే చేశారు స్పోర్ట్స్లో. సో ఐ వాజ్ ఆల్వేస్ యాక్టివ్ ఇన్ స్పోర్ట్స్, వెదర్ ఇట్ ఇస్ కబడ్డీ, ఖోఖో అండ్ వెల్ ట్రైన్డ్ ఇన్ స్విమ్మింగ్. సో డ్యూరింగ్ కాలేజ్ డేస్ ఇన్ థర్డ్ ఇయర్ నేను నా పాకెట్ మనీ అంతా అక్యుములేట్ చేసుకుని ఐ యూస్ టు గో ఫర్ ట్రెక్స్. సో మై ఫస్ట్ ట్రెక్ వాజ్ హిమాచల్లో బురాన్ ఘాటీ ఎక్స్పెడిషన్ అని ఉంది. It's a 15,000 feet. It's the most beautiful. అంటే ఒకరోజు ఒక వ్యూ చూస్తే నెక్స్ట్ రోజు ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ వ్యూ. ఒకరోజు వ్యాలీ ఉంటే ఇంకో రోజు పైన కొని ఉంటే నెక్స్ట్ రోజు వాటర్ ఫాల్. అండ్ నా బ్రదర్ కూడా నేను ట్యాగ్ తీసుకొని వెళ్ళాను దాంట్లో. స్టిల్ రిమెంబర్ అ వెరీ గుడ్ డే. మేము ఎక్లమటైజేషన్ వాక్కి వెళ్ళాం. ఒక హైట్ తర్వాత మేమిద్దరం వెనక్కి వచ్చినప్పుడు మేము మిగతా గ్రూప్తో సెపరేట్ అయిపోయాం. సో అండ్ పక్కన మ్యూల్స్ ఉన్నాయి, స్నోఫాల్ స్టార్ట్ అయ్యింది. ఆ టైం అప్పుడు అనిపించలేదు ఏంటి వేరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని. నేను మా తమ్ముడు వి వేర్ కంప్లీట్లీ ఆ నేచర్తో ఆ టైం అప్పుడు కంప్లీట్లీ నేచర్, మీ, మై బ్రదర్ ఆల్ వేర్ టుగెదర్ అనిపించింది. దాట్ టుక్ మై హార్ట్ అవే. ఆ 15,000 ట్రెక్ ఆల్సో వాజ్ డిఫికల్ట్. కానీ అది వచ్చాక సమ్హౌ మౌంటైన్స్ హ్యావ్ ఆక్యుపైడ్ మై హార్ట్.
సో మళ్ళీ నాకు అటువైపు చెయ్యాలి అని నేను ఆర్మీ జాయిన్ అయ్యే ముందే ఫిక్స్ అయ్యాను, అడ్వెంచర్ వైపు వెళ్దాం. అండ్ ఆర్మీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ గివింగ్ ఫర్ ది అడ్వెంచర్. నాకు తెలుసు ఆర్మీలో ఐ హ్యావ్ రీసెర్చ్, ఆర్మీ గివ్స్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ ఉంటుంది అని చెప్పి. సో ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మనకి ఆపర్చునిటీ ఇస్తారు, ఎక్స్పెడిషన్స్ చేయిస్తారు అని. సో సో ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. మీరు అటు స్టడీస్ కానీ ఇది కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకునేవారు? సో ఏదైనా బ్యాలెన్స్ చేయొచ్చు. బేసిక్లీ మన మైండ్ సెట్ ఉంటుంది, చదువుకుంటే మనం చదవాలి, మిగతా యాక్టివిటీస్ చేయలేమని. సో నేను ఎప్పుడు ఏం అబ్జర్వ్ చేశానంటే యాజ్ అ డాక్టర్ కూడా, ఇఫ్ యూ ఫిజికలీ యాక్టివ్ ఫర్ సమ్ టైమ్, the concentration, the grasping power and the memory also increases. So ultimately నాకు ఎప్పుడు అలా అనిపించలేదు, ఏ టైంకి ఏది చేయాలి అది చేసుకుంటే సరిపోతుంది. ఇట్స్ జస్ట్ అబౌట్ మన డెడికేషన్ అండ్ మన టైం డిస్ట్రిబ్యూషన్. అరుణాచల్ ప్రదేశ్లో గౌరీచంద్ విశేషాలని మా కోసం. ఓకే, గౌరీచంద్ అనేది హైయెస్ట్ క్లైమబుల్ పీక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. దాని హైట్ వచ్చాక 6488 meters. సో నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఐ వాజ్ పోస్టెడ్. సో మేము ప్రతిసారి ఆ బేస్ క్యాంప్ వరకు వెళ్ళేవాళ్ళం. సో దానికి ప్రతిసారి బేస్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ పీక్ గురించి విని ఆ పీక్ని ఎలాగైనా క్లైంబ్ చేయాలి అని ఒక బలమైన కోరిక ఉండేది. అంటే ఏ పీక్ అయినా చెయ్యొచ్చు ఆపర్చునిటీ, కానీ ప్రతిసారి దాని ఫుట్ హిల్స్కి వచ్చేసి ఆగుతున్నా కదా, సో దీన్ని ఎలాగైనా క్లైంబ్ చేయాలి అని ఒక చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉండేది. సో లక్కీగా ఒక టీమ్ వాంటెడ్ టు క్లైంబ్ మౌంట్ గౌరీచంద్ అండ్ టీమ్ నిమాస్ అండ్ డైరెక్టర్ నిమాష్, కర్నల్ రణబీర్ సింగ్ జాంబాల్, SM VSM బా, అతను హీ గేవ్ మీ దట్ ఆపర్చునిటీ క్లైంబ్ చేయడానికి. So as a doctor and as a climber, I went, and after that it was I still remember submit camp మేము night start అయ్యాము and reach submit చేసినప్పుడు everyone, the team itself, we made a India Book of Records, highest submitters లో. So we were 25 members who have submitted it, and అసలు ఎక్కడ కూడా ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ అలోన్. దెర్ వాజ్ కాన్స్టెంట్లీ అ పుష్ అండ్ అ సపోర్ట్ ఫ్రమ్ మై టీమ్. ఆ సమయంలో మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఏమైనా ఎదుర్కొన్నారా? సో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది గౌరీచంద్ బేస్ క్యాంప్ విచ్ నేను పర్సనల్గా ఫేస్ అయ్యాను. సో ఫ్రమ్ క్యాంప్ 1 నుంచి క్యాంప్ 2 ఉంటుంది. సో గౌరీచంద్లో దట్ ఈస్ రాకీ ఏరియా. సో ఆ రాకీ టెరైన్లో రోప్ ఫిక్స్ చేస్తూ వెళ్తున్నాం. సో జనరలీ వన్ ఆఫ్టర్ ది అదర్, అప్రాక్సిమేట్లీ నేను ఒక 4th పొజిషన్లో ఉంటాను. సో కొంతమంది ముందుకు వెళ్తున్నారు. సో దెర్ ఇస్ లూజ్ రాక్స్ ఉంటాయి అక్కడ. సో రాక్ ఫాల్స్ అనేవి అవుతున్నాయి, చిన్న చిన్న రాక్స్ అనేవి పడుతున్నాయి. సో ఐ వాజ్ దేర్ అండ్ a big rock fall అని చెప్పి they were shouting. So a big rock was descending down, and తర్వాత జస్ట్ ఎవ్రీవన్ ఆ రాక్ చూసి మేమందరం ఒక దగ్గర షిఫ్ట్ అయిపోయాం ఒకవైపు. బట్ సమ్హౌ ఆ రోజు నాకు అనిపించింది ఐ షుడ్ సీ దట్ రాక్ టిల్ ద లాస్ట్ మూమెంట్ అని చెప్పి ఐ వాజ్ సీయింగ్ దట్ రాక్, అండ్ సడన్లీ జస్ట్ ఫ్యూ ఐ కెన్ సే సెంటీమీటర్స్, నా హెడ్కి సెంటీమీటర్స్ ముందు ఇట్ చేంజ్ ఇట్స్ డైరెక్షన్. అండ్ నేను ఆ టైం అప్పుడు జస్ట్ డైవ్ చేసి ఆ రాక్ జస్ట్ పాస్ టు మై హెడ్. అండ్ it was my second life that day. And it's how it's adventure ante ante. It's just a thin line. మన లైఫ్కి డెత్కి మధ్యలో ప్రతిరోజు మనం ఆ థిన్ లైన్ లీవ్ చేస్తాం, కానీ అడ్వెంచర్ ఇస్ సంథింగ్ అది మీకు రియలైజ్ చేయిస్తుంది. ఆ రోజు ఆ గ్రేట్ఫుల్నెస్, ఇట్స్ జస్ట్ అ మినిస్క్యూల్ ఆఫ్ సెకండ్, ఇట్స్ జస్ట్ అ మినిస్క్యూల్. అండ్ God's grace was there with me and team's prayers. తర్వాత ఇప్పుడు పర్వతారోహణ అంతా ఒక ఎత్తు అయితే, మీరు చేసిన బ్రహ్మపుత్ర నదిపై సాహసయాత్ర
ఆ విశేషాలు ఏంటి కవిత గారు? First of all, Brahmaputra river rafting expedition, 1040 kilometers. This idea and vision was of our director, Nimas, Colonel Ranveer Singh Jamwal, SM VSM Bar. His ideas were always beyond we always say మా ఆలోచన ఎక్కడ స్టాప్ అవుతాయో మీ ఆలోచన అక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో దాట్స్ హౌ హీ ఈజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ this has become a world record, and till now there is no world record ever recorded in the river in India. Yes. This is the first Indian team to accomplish such a feat in adventure. So there were total 12 members, spearheaded by, as I mentioned, Colonel Ranveer Singh Jamwal, SMVSM Bar, and we started our journey. అందులో మీరు ఒక్కళ్ళే విమెన్. Yes. అది. And అది కూడా I guess I give all the credit to మా team leader Jamwal sir and the whole team. ఎప్పుడు నాకు ఒక్కసారి కూడా అలా ఫీల్ చేయించలేదు దట్ ఐఎమ్ అ ఫీమేల్ అని. I was never, it was equally, I was equally contributing for rafting. నేను raft నుంచి వచ్చేదాన్ని, మళ్ళీ Adam చూసేదాన్ని. So it was never that, okay, తను female, she might be exhausted, తనకి ఎక్కువ రెస్ట్ ఇద్దాం. It was never like that. So I won't take any credit much. I would give all the credit to my team members and my team leader. Because I guess for any female, తన మ్యాక్స్ పొటెన్షియల్కి బ్లూమ్ అవ్వాలంటే ఇట్ ఈస్ ద సరౌండింగ్ సొసైటీ అండ్ ద మేల్ హూ హ్యావ్ టు మేక్ దట్ ఎన్వైర్మెంట్ టు బ్లూమ్. మీ యాత్ర ఎలా కొనసాగింది? అలా స్టార్టింగ్ దగ్గర నుంచి మీరే మొత్తం అంతా ప్లాన్ చేసుకుని అన్నీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఎన్ని రోజులు సాగింది, ఎలా ఉన్నాయి అక్కడ? ఓకే, సో యాజ్ ఐ సెడ్, it was the team leader's vision and cheppi. So then I got the opportunity to execute. I'm really grateful to him. Taravata we started with recce. So before starting any expedition asalu manam ekkada agali, ekkadane start cheyali. So starting point nunchi ekkada agali, enni kilometers lo agali, enti anni recce cheskoni then we have started our expedition. So we started with 2 rafts and 2 kayakers though. And so on the first day itself, our raft flipped 4 times total in the whole expedition. First time flip ayinappudu I was also in that raft. Nenu just inka 2 stones మధ్య నుంచి వెళ్ళాలి, that is the only way out. అటు దాని నుంచి ఫస్ట్ డ్రాఫ్ట్ పాస్ అయిపోయింది. మేము వెళ్తుంటే ఒక స్ట్రాంగ్ కరెంట్ వచ్చి ఇంకా దెర్ వాజ్ నో అదర్ చాయిస్, ఎవ్రీ వన్ ఫెల్ అవుట్ ఆఫ్ ది రాఫ్ట్. సో మేము జస్ట్ 2 stones ఎడ్జ్లో దెర్ వాజ్ వి సే హెమ్ యాజ్ అ గైడ్ వెనక, అండ్ దెన్ ఐ వాజ్ ఇన్ ఫ్రంట్. సో వీ టూ వేర్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద రాక్. సో యూజువలీ వాటర్స్లో రాక్ దగ్గర ఉంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్ as ఏడీ ఆర్ వర్ల్పూల్స్. వాషింగ్ మెషిన్ లాగా కరెంట్ ఫామ్ చేస్తుంది, దట్ జనరలీ మనకి అది డౌన్ ట్రాక్ చేస్తుంది ఎనీ రివర్స్. సో మేమిద్దరము మా కింద ఉన్నాం, అందరూ వాటర్లో ఉన్నారు. వీ వేర్ అప్రాక్సిమేట్లీ 6 feet అండర్ వాటర్. అండ్ ఐ రిమెంబర్ నేను కళ్ళు ఓపెన్ చేసా, చూసుకున్నా లైఫ్ జాకెట్ ఉంది, పైకి ఎందుకు వెళ్ళట్లేదు నేను అనుకున్నాను. తర్వాత వేరే వాళ్ళు కాలు కూడా తగిలితే ఓకే నాతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, సర్లే అని చెప్పి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఐ సెడ్ ఏమైనా నోరు తెరవకూడదు, నోరు తెరిస్తే కవిత నువ్వు వెంటనే చనిపోతావు, సో ధైర్యంగా ఉండు, నోరు తెరవద్దు, నోరు తెరవకపోతే అంతే ఏదైతే అది చూసుకుందాంలే అని చెప్పి నేను కొంచెం హ్యాండ్ మూమెంట్ చేసా. ఇంకా అప్రాక్సిమేట్లీ ఐ గెస్ ఆఫ్టర్ సమ్ టైమ్ నేను వాటర్ పైకి వెళ్ళిన వెంటనే నోరు ఓపెన్ చేశాను బ్రెత్కి, కానీ అప్పుడు ఒక వేవ్ వచ్చింది. లక్కీలీ ఆ వాటర్ లంగ్స్ కాకుండా స్టమక్కి వెళ్ళింది. సో విచ్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది వామిట్ అయ్యి బయటకు వచ్చింది, కానీ ఇట్స్ ఓవరాల్ ఇట్స్ స్టిల్ అ బెటర్ ఐ సెడ్ అగైన్ లైఫ్ సేవింగ్ థింగ్.
ఆ టైం అప్పుడు ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. అది ఫస్ట్ ఈవెంట్ అయిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ అసలు ఎవ్వరిలో ఏం చేంజ్ అవ్వలేదు. ఇంకా అప్పుడు ఎలా అనిపించిందంటే, సర్లే నేను వాటర్ తాగేసాను కదా, ఏది చూడాలి చూసేసాను కదా, ఇంకేం భయపడడం, బ్రహ్మపుత్ర చూసుకుంటుంది ఏం చేయాలన్నా, ఇట్ బ్రహ్మపుత్ర విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అని అనిపించింది. ఓకే. అలా 28 డేస్ మీ యాత్ర సాగింది. అక్కడ మొత్తం ఎలా రీచ్ అయ్యారు? ఎక్కడి నుంచి ఎక్కడికి సాగింది మీ యాత్ర? సో బ్రహ్మపుత్ర రివర్ రాఫ్టింగ్ ఎక్స్పెడిషన్ మేము గెలింగ్ విలేజ్ అరుణాచల్ ప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసాం అండ్ టిల్ హత్సింగే మారి ఇండో బంగ్లాదేశ్ బార్డర్ వరకు. సో స్టార్టింగ్ డే అనేది ఇట్ వాజ్ 20 కిలోమీటర్ స్ట్రెచ్ అండ్ బిలీవ్ మీ దాంట్లో 12 ర్యాపిడ్స్. ఇట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ అండ్ డేంజరస్ డే. బేసిక్లీ మనం ర్యాపిడ్స్ని గ్రేడ్స్లో డివైడ్ చేస్తాం. సో ద హైయెస్ట్ వీ కెన్ రాఫ్ట్ ఇస్ 4+2 5. సో ఆల్ ది ర్యాపిడ్స్ ఆ రోజు నన్ వేర్ లెస్ దెన్ 3 ఆల్సో అట్ ద లాస్ట్ వీ గాట్ మ్యాక్స్ మాకు 4+3. అండ్ దిస్ వాజ్ ఎ స్ట్రెచ్ ఎవ్వరూ ముందు చేయలేదు. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 10:30 అండ్ మేము రీచ్ అవ్వడానికి ఈవినింగ్ అయిపోయింది 5:30. అండ్ that day I can never forget in my life. Starting from first 3 rapids, we went smooth. So my confidence వచ్చింది, okay, it's okay. First అయితే that's impossible అనుకున్నాం మేము. బయట నుంచి చూసి బ్రహ్మపుత్ర అనేది is known as the highest volume river in the world. ఆ వాల్యూమ్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో దూరం నుంచి, దగ్గర నుంచి it is still the most beautiful, but to face it, it requires another level of commitment. Individualగా అయ్యుంటే I really doubt I would have ever done it. సో నేను బ్యాకప్ చేస్తే మొత్తం టీమ్ స్కిప్ అవ్వాలి అనేది ప్రతి మనిషి ఆ టీంలో ఆలోచించి స్టెప్ ఫార్వర్డ్. బికాస్ ఆ టీంలో ఉన్న ప్రతి మెంబర్కి దే హ్యాడ్ దేర్ ఫ్యామిలీ. బట్ we were like we used to name our team leader used to push us and I still remember rafters very experienced rafters kuda మా టీమ్ లీడర్ కరిగేవారు, సార్ నిజంగానే ఇది చేయాలా, మేము అసలు ఏంటి ఈ రివర్ అసలు చేయలేము సార్, నిజంగా చేయాలా అని. ఆ టైం అప్పుడు మా టీమ్ లీడర్ పుష్ చేయమంటే మేము కొన్ని స్కిప్ చేసేవాళ్ళమేమో, ఇంకా ఈ వరల్డ్ రికార్డ్ కూడా అయ్యేది కాదేమో. సో హీ వాజ్ లైక్ లేదు ఖచ్చితంగా చేయాలి, అసలు డౌట్ ఏముంది దాంట్లో అని చెప్పి బాగా పుష్ చేశారు. సో ఫస్ట్ 3 చేయగానే ఓకే ఫైన్ అని అనిపించింది. 4th వేవ్ దగ్గరకు వచ్చినప్పటికీ మొత్తం ఒక రాఫ్ట్, దేర్ వాజ్ అ నారో ప్యాసేజ్, 2 స్టోన్స్ మధ్య నుంచి దేర్ వాజ్ ఓన్లీ అ స్మాల్ వే అవుట్. సో ఫస్ట్ రాఫ్ట్ పాస్ అయిపోయింది. సెకండ్ రాఫ్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ సెకండ్ రాఫ్ట్. సడన్గా ఒక కరెంట్ వచ్చింది అండ్ అందరం ఇంకా ఆ రాఫ్ట్లో ఉన్న ప్రతి మెంబర్ వెంట్ ఇన్ సైడ్ అండర్ వాటర్. మీ అండ్ ఎగ్జాక్ట్లీ నా వెనక ఉన్న గైడ్, వీ వేర్ జస్ట్ బిఫోర్ ద రాక్. సో రాక్స్ ఏరియా ముందు జనరల్గా వర్ల్పూల్స్ ఫామ్ అవుతాయి, విచ్ ఇస్ లైక్ అ కరెంట్ ఆఫ్ వాషింగ్ మెషిన్ గోయింగ్ ఇన్ సర్క్యులర్ ఫామ్ అండ్ ఇట్ పుల్స్ యూ డౌన్. సో ఇట్స్ నాకు ఇంకా మై గైడ్ ఇద్దరికి pulled us down. I was almost 6 feet under water approximately and the guide was more under me. So after some time when I water lopala, once we fall down, after a few seconds I opened my eyes and initially I was like, okay, I am inside water. And తర్వాత కొంతసేపు తర్వాత I could feel నా హెడ్ మీద ఎవరో కాలు తగులుతుంది అని చెప్పి, ఓకే పర్లేదు మనతో పాటు మన టీం మెంబర్ కూడా ఉన్నారు అని అనిపించింది. తర్వాత నేను లైఫ్ జాకెట్, ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఎగ్జాక్ట్ మూమెంట్, అసలు ఏమైంది, నా ఆలోచన ఏంటి అనేది ఇప్పుడు కూడా నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది. ఇలా కింద చూసుకున్నా లైఫ్ జాకెట్, ఫస్ట్ లైఫ్ జాకెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
లైఫ్ జాకెట్లో మొత్తం అంతా ఉన్నాయి కదా. సో నౌ నా ఛాన్సెస్ పైకి వెళ్ళే ఛాన్సెస్ పెరిగిపోయాయి. సో ఓకే, లైఫ్ జాకెట్ ఉంది కానీ మనం పైకి ఎందుకు వెళ్ళట్లేదు, సర్లే వెళ్ళట్లేదు, అర్థమైంది వర్ల్పూల్లో ఉన్నామని. సరే కవిత, నువ్వు ఏమైనా సెల్ఫ్ టాక్, ఆ రోజు నాకు సెల్ఫ్ టాక్ ఇంపార్టెన్స్ అర్థమైంది. ఏమైనా నువ్వు మౌత్ ఓపెన్ చేయక, నోరు ఓపెన్ చేయక, నోట్ నుంచి వాటర్ వెళ్తే, నా మెడికల్ టర్మ్స్ నేను చెప్పుకుంటున్నా, మీరు డాక్టర్ లాగా డాక్టర్గా మీరే గైడ్ చేశారు. లారింగోస్పాజమ్ అయిపోతుంది. లారింగోస్పాజమ్ అయిపోతే నువ్వు వెంటనే ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ పాసిబిలిటీ దెన్ డైయింగ్. నువ్వు నోరు ఓపెన్ చేయకపోతే కొంచెం సేపులో నువ్వు పైకి వెళ్ళొచ్చు, దాని ప్రాబబిలిటీ ఉంది. దాని తర్వాత నువ్వు ఊపిరి తీసుకుంటావు, నీ బతికిన ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో నోరు ఓపెన్ చేయకపోవడం అనేది ఫస్ట్ థింగ్. అన్నీ ఇలా చెప్పుకున్న వల్ల ఐ వాజ్ డీవియేటింగ్ మై సెల్ఫ్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ నేను హ్యాండ్ మూమెంట్స్, ఐ వాజ్ కంటిన్యూయింగ్ డూయింగ్ హ్యాండ్ మూమెంట్స్, అండ్ విత్ గాడ్స్ గ్రేస్ అండ్ ఎవ్రీ వన్స్ ప్రేయర్స్ పైకి వచ్చాను. కొంతసేపులో పైకి వచ్చాక వెంటనే నోరు ఓపెన్ చేస్తాం మనకు అలవాట్లో. వెంటనే అంటే అదొక, ఆ రోజు ఊపిరి తీసుకోవడం అనేది ఎంత పెద్ద బ్లెస్సింగో అర్థమైంది. అసలు ఆ ఊపిరికి ఆ డిజైర్ టు బ్రీత్ అనేది ఎంత స్ట్రాంగ్గా హోల్డ్ చేసుకొని ఆపుకున్నాను. పైకి వచ్చిన వెంటనే ఓపెన్ చేశాను మౌత్. సో ఒక స్టాండింగ్ వేవ్ వచ్చింది. బ్రహ్మపుత్ర ఈజ్ ఆల్సో నోన్ ఫర్ స్టాండింగ్ వేవ్స్. చాలా టాల్ స్టాండింగ్ వేవ్స్ ఉంటాయండి. సో వెంటనే వాటర్ లోపలికి వెళ్ళింది, కానీ స్టిల్ ఆ వాటర్ నా స్టమక్ లోపలికి వెళ్ళింది, ఇంకెక్కడికి వెళ్ళలేదు లంగ్స్కి. సో లక్కీలీ తర్వాత రాఫ్ట్ వైపు స్విమ్ అయిపోయాను. వీ హ్యాడ్ అ వెరీ 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 ప్రొఫెషనల్ రాఫ్టర్స్ అండి. సో ఎవ్రీ వన్ కేమ్ బ్యాక్ టు ది రాఫ్ట్. అండ్ తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ మై టీమ్ లీడర్, అంత బాగానే ఉందా అంటే, సార్ ఎంత తాగాలి వాటర్ అంత తాగేశాను, పర్లేదు ఇప్పుడు ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ నౌ. ఆ ఉన్న కొంచెం భయం ఏమవుతుందో అని భయం అనేది ఐ గెస్ ఇట్ జస్ట్ ఇవాపరేటెడ్, అంతే వ్యానిష్ అయిపోయింది. అంటే నేను చూస్తా కదా, ఐ హ్యావ్ సీన్ ద వర్స్ట్, నౌ ఏదైనా నేను మేనేజ్ చేసుకుంటా అని ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ధైర్యం వచ్చింది. we continued our rafting. తర్వాత there was another incident. ఒక రాఫ్ట్ కంప్లీట్లీ 15 minutes వరకు, ఏదైతే వర్ల్పూల్ అన్నానో ఆ వర్ల్పూల్లో 15 minutes వరకు ఇట్ వాజ్ సర్ఫింగ్. సో another raft we went, we rescued that raft. ఆ రెస్క్యూ చేశాక that we could continue our journey. After that, second day, again we had flip. First initial time lone we went inside the water, but this time little better when I have crossed the whole oka rapid section, holding the kayak. So basically a rafting expedition kena safety kayakers untaru for safety. So we had a very 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 good 2 safety kayakers, Chotak, and so they were our life saviors. Tarvata adi cross chesam, another flip we had, and then we were trained. After Arunachal section, the main Assam section was peaceful. Arunachal section and the dangerous call, but it was very very what you say, long. అంటే కొన్ని డేస్ మేము 70 kilometers కూడా రాఫ్ట్ చేసాం. మీరు టోటల్గా 1040 kilometers అన్నది వెళ్ళారు. ఎస్, ఇన్ అ డే మేము 70 kilometers కూడా రాఫ్ట్ చేసేవాళ్ళం. అండ్ బికాస్ ఇది ఈస్ట్ కాబట్టి ద సన్సెట్ యూస్ టు గో బై 6:30, అండ్ ఇట్ వాజ్ ఇన్ ది మంత్ ఆఫ్ January, Jan-Feb. So it used to be very early. So కానీ we used to start early. There were times మేము 12 hours rafting చేసాం, అండ్ మధ్యలో మేము 15 minutes బ్రేక్ చేసేవాళ్ళం, అండ్ we used to continuously paddle. But yes, teamwork and sheer determination to put India somewhere, India ki adventure world లో
to make a global recognition, everyone had that deepest desire in their heart. ఇలాంటి సాహసాలకు మీరు వెళ్తున్నారు అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు ప్రోత్సాహం ఎలా ఉంది? My father is very, మా father అనేది చాలా చాలా loving, caring, and he was so అంటే ఎంత భయపడేవారంటే స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా పంపించేవారు కాదు. సో కానీ ఈక్వల్లీ హీ యూస్ టు ఎన్కరేజ్. ఆఫ్టర్ అ పాయింట్ ఐ గెస్ మా పేరెంట్స్కి ఎక్స్ట్రా ధైర్యం ఆర్మీ వల్ల వచ్చింది. అంటే నేను బెస్ట్ హ్యాండ్స్లో ఉన్నాను అని చెప్పి. ఆర్మీ కాకుండా నేను ఇంకా దేని త్రూగా వెళ్ళినా ఐ డోంట్ థింక్ సో మా పేరెంట్స్ అంత ధైర్యంగా విస్టాండ్ చేసేవారు, అంత ధైర్యంగా ఉండేవారు అని చెప్పి. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ ఇస్ టు ఇండియన్ ఆర్మీ. ఎందుకంటే ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్, ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్డ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్సనల్స్ ఆర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. వన్ ఆఫ్ ది లైక్ అండ్ secondary is that yes, they are always supportive. My mom especially ఏం చేసినా ఫస్ట్ అస్సలు నెగటివ్ అనరు, యూ గో హెడ్ అంటారు. ఇప్పటి వరకు మీరు అక్కడికి రీచ్ అయిన తర్వాత మీకు ఎలాంటి అప్రిసియేషన్స్ వచ్చాయి? సో డ్యూరింగ్ ఎక్స్పీడిషన్ అప్పుడు కూడా బోత్ అరుణాచల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా మినిస్టర్స్ అయినా ప్రతి ప్లేస్లో దే వెల్కమ్డ్ అస్, దే ఫెలిసిటేట్ అస్. మాకు కల్చరల్ షోస్, అక్కడ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయించడం, అక్కడ కల్చర్ని ప్రొజెక్ట్ చేయడం, దే వర్ వెరీ వామ్ వెల్కమ్స్ అండి. ప్రతిరోజు అసలు ఎక్స్పెడిషన్ నుంచి వెనక్కి వచ్చినప్పటికీ అక్కడ టీం రెడీగా ఉండేది మాకు వెల్కమ్ చేయడానికి. అది చూసాక పడిన బాధలన్నీ ఇవాపరేట్ అయిపోయాయి. సో ఇట్ యూస్ టు బి వన్ డే వీఆర్ సీయింగ్ బిహూ డ్యాన్స్, వన్ డే వీఆర్ సీయింగ్ వాళ్ళ ట్రెడిషన్లో ఎలాంటివి ఉన్నాయో అలాంటి వాటన్నిటిని తీసుకుని మీకు yes. వెల్కమ్ చేసేవారు. మనకి భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశంలో ఉంటుంది కాబట్టి అక్కడ ట్రెడిషన్ ప్రకారం అక్కడున్న కల్చర్ని వాళ్ళు మీకు స్వాగతం పలికేవారు. అవును, ఎస్. ఇంకా వాళ్ళ ప్రొజెక్ట్ చేసుకున్న కల్చర్ అనేది అప్పుడు అనిపించింది అసలు రివర్ సైడ్లో దెర్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ కల్చర్ దాట్ ఎగ్జిస్ట్. మన ప్రతి రివర్ బ్యాంక్ సైడ్ నుంచి వెళ్ళినప్పటికీ వాళ్ళ ఈకో సిస్టమ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కల్చర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చి చెప్పేవారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ హ్యాండ్లూమ్ ట్రెడిషన్ ఉండేది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ ఇంకోళ్ళ కల్చర్ కంప్లీట్ చేంజ్ అయ్యేది. బట్ స్టిల్ అదే యూనిటీ అండ్ డైవర్సిటీ. అండ్ అసలు బట్ ద వే దే యూస్ టు వెల్కమ్, అంటే మా బ్రహ్మపుత్ర మీద మీరు చేస్తున్నారు అని చెప్పి ఆ అభిమానం అండ్ ప్రౌడ్ ఫీలింగ్ ప్రతి వాళ్ళ ఐస్లో కనిపించేది. ఎంత ప్రౌడ్తో అంటే ఏదో వాళ్ళే చేసినట్టు. ఈ జర్నీ మొత్తంలో మీకు బాగా గుర్తుండిపోయే అంశం? వన్ ఈజ్ లైక్ ఇన్సైడ్ ద వాటర్, అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ సెకండ్లీ మేము ఎక్స్పెడిషన్ కంప్లీట్ చేశాక బయటకు వచ్చాక ఎవ్రీవన్ అందరు తర్వాత నేను మళ్ళీ రివర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రేయర్ చేశాను. ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడు మనం ప్రేయర్ చేస్తాము. ఆ రోజు ఎప్పుడు నేను మర్చిపోతాను. ఈవెన్ గోరిచన్ సబ్మిట్ అయిన తర్వాత కూడా నేను ప్రేయర్ చేయడం అలా. కానీ ఆ రోజు ఎంత గ్రాటిట్యూడ్ ఫీల్ అయిందంటే నేను చేసినట్టు అనిపించలేదు. ఆ రివర్ నాకు సపోర్ట్ చేసిన వల్లే నేను చేయగలిగాను. ఇప్పటి వరకు ఏమీ కాకుండా ప్రాణాలతో మొత్తం టీమ్, నేను మొత్తం మెడికల్ కిట్ స్మాల్ ఎస్పెషలీ డిజైన్ ఫర్ రాఫ్టింగ్ నేను మెడికల్ కిట్ రెడీ చేసుకున్నాను. కానీ అస్సలు అవసరం పడలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. దాని అవసరం పడలేదని. ఆ టైం అప్పుడు మొత్తం టీం అందరికీ సేఫ్గా చూసి నాకు నేను సేఫ్గా చూసుకొని ఆ గ్రాటిట్యూడ్, దాట్ వాజ్ ద అట్మోస్ట్ గ్రాటిట్యూడ్. అది అనేది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ ఫీలింగ్ అండ్ ఎమోషన్ ఫర్ మీ. మీరు ఇప్పటి వరకు సాధించిన రికార్డ్స్ గురించి చెప్తారు? ఓకే, సో ఫస్ట్ ఇస్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండి. గోరిచన్ ఎక్స్పెడిషన్ హైయెస్ట్ సబ్మిటర్స్ టీమ్ మాది. Second is World Book of Records, London, for Brahmaputra river rafting.
the first and the only team to do it as of now. అది కాకుండా అవార్డ్స్ విషయంలో I was honored with Visishta Seva Medal 2025 and Chief of Army Staff Commendation. పర్వతారోహణ కానీ బ్రహ్మపుత్ర నది సాహస యాత్రలు కానీ చేసేవారికి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు? సో మనం అడ్వెంచర్ స్పోర్ట్స్ వైపు వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ జాయినింగ్ ఇండియన్ ఆర్మీ జాయిన్ చేసి దట్ ఈస్ సంథింగ్ కాల్ ఎస్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్, ఎక్స్క్లూసివ్లీ ఆర్మీ అడ్వెంచర్ వింగ్ అనేది సోల్జర్స్ అండ్ ఆఫీసర్స్ని అడ్వెంచర్ స్పోర్ట్స్లో స్పెసిఫిక్గా ట్రైన్ చేస్తుంది. So in basic mountaineering course, advanced mountaineering course, search and rescue, rafting, paragliding, paramotor. So there are ample amount of chances. It okkate mountaineering, rafting okkate ani kaakunda there are ample number of adventure sports. One way is this. Second way, ledu army join avvamu aina I want to pursue adventure sports ante there are institutes, mountaineering institutes which conduct courses in mountaineering. There is one institute in which I was also posted and I was fortunate enough to do courses from there as National Institute of Mountaineering and Adventure Sports. This institute is the only institute in the whole India that conducts courses in land, aqua and aero. That is mountaineering, whitewater rafting, mountain terrain biking, paragliding, paramotor, scuba diving. All these courses anevi NIMHAS conduct chestadi. NIMHAS is situated in Dirang, Arunachal Pradesh. It's a very beautiful location. So I would say NIMHAS is NIMHAS lo, because I worked with NIMHAS lo it's very student oriented. Mean ఏ టాస్క్ చేసినా it is like whether it is beneficial to the student or not at the end of the day. So మ్యాథ్స్ గోల్స్ అదే ఉంటుంది. సో దట్ వెన్ ఆ స్టూడెంట్ ఆ కోర్స్ చేసి వెళ్ళినప్పుడు he should carry a tag of something. Like basic mountaineering అయిన తర్వాత he should be a basic mountaineer. And my basic mountaineering course, we do it in Arunachal Pradesh and till we go till Gorichan Base Camp and whitewater rafting and Malupong area in Coming River. So it is also one of the best of the rivers to do rafting. The scuba diving we do in Dauki, Meghalaya. Paragliding we do in a place called as Sepa, very beautiful in Arunachal Pradesh, Sepa Valley. Coming to paramotor, that is at the banks of Brahmaputra on the sand in Guwahati. మేజర్ కవిత గారు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? My future plans, I really want to, I have bigger aspirations. I want to continue this journey of adventure. In mountaineering, I want to do 8,000 meters. Like Mount Kanchenjunga, Mount Makalu, Mount Everest, and rafting lo India lo I want to do Janskar River rafting expedition. Adi high altitude river, more challenging. And one is Colorado River. Colorado River lo first rafting start ayindandi. So అందుకే అది కూడా చేయాలని ఉంది. గుడ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత మీరు బ్రహ్మపుత్ర నదిని విజయవంతంగా సాహసయాత్ర పూర్తి చేసిన తర్వాత మన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు. ఆయనతో మీ ఇంటరాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ లైక్ it's a great privilege అండి. It's a very great privilege to meet sir in person and getting appreciation from him. So sir అన్నారు, నేను బ్రహ్మపుత్ర చాలా టేల్స్ విన్నాను, బ్రహ్మపుత్రకు చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఇలాంటి అడ్వెంచర్ టేల్ విన్నాను, బాగా అనిపించింది. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. హోప్ మై జర్నీ యంగ్ మైండ్స్ ఆఫ్ ఇండియా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు అని. మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. మీరు చేసిన ఈ బ్రహ్మపుత్ర యాత్ర తరపున చేసినందుకు గాను ఆయన అభినందనలు తెలిపారు మీకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
బేసిక్లీ అసలు అతను కలవడమే ఇట్స్ లైక్ ఇట్ వాజ్ నెవర్ ఇన్ మై డ్రీమ్ కూడా. డ్రీమ్లో కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదు నేను సీఎంని ఇన్ పర్సన్గా, ఎస్పెషలీ ఈ ఫీట్ అచీవ్ చేసిన నా నా వర్క్ గురించి కలుస్తానని చెప్పి. ఇట్ వాజ్ అ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ నాకు అనిపించింది ఇట్ మైట్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ అంటే చాలామంది చేసినప్పుడు ఎందుకు చేస్తున్నావు, ఏమొస్తుంది చేసుకుని, ఇంత లైఫ్ రిస్క్ చేసుకుని ఏమొస్తుంది అని. సో ఎప్పుడైతే గవర్నర్ సార్, సీఎం సార్ కలిసి అప్రిషియేట్ చేస్తున్నారో, ఓకే వాట్ ఎవర్ ఐ హ్యావ్ డన్ నౌ ఐ హ్యావ్ అ రీజన్. ఇప్పుడు ఎవరైనా నాకు అడిగినా ఐ హ్యావ్ అ రీజన్, దిస్ ఈస్ ద రీజన్. ఫస్ట్ ఐఎమ్ డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇది అవ్వపోయినా స్టిల్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ సోర్స్ ఫర్ ఆల్ అదర్ పీపుల్. అండ్ ఇట్ ఈస్ రీచింగ్ అవుట్. అసలు చాలా మందికి ఇలా అంటూ ఒక ఆపర్చునిటీ ఉంది, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. నేను ఎప్పుడు చదువుతున్నానో నా స్కూల్ డేస్లో, నా కాలేజ్ డేస్లో ఇలాంటి ఒక వే ఉంది అనే విషయం కూడా నాకు తెలియదు. ఐ వాజ్ జస్ట్ నాకు ప్యాషన్ ఉండేది చెయ్యాలి అని. ఎలా చేయాలి అనేది రూట్ తెలియదు. సో అట్లీస్ట్ దిస్ థింగ్స్ విల్ పేవ్ ద వే ఫర్ ద పీపుల్. ఎవరైతే నాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారో, లాస్ట్ ఏం చేయాలి అనేది. సో అప్రిషియేషన్ ఫ్రమ్ ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ our state అనేది is very important. And I'm very blessed that I received it, so that it opens way and it inspires the young minds of our Andhra Pradesh to follow their passion with pure bravery and courage. మీరు చాలా మందికి స్ఫూర్తివంతంగా, అంటే ఈ ఫలానా వ్యక్తి ఇలా చేశారు, సాధించారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ చెప్పడానికి మీరు ఒక ఎగ్జాంపుల్‌గా నిలిచారు. ఇప్పుడు చిన్న చిన్న కారణాలకే యువత మనం చూస్తూనే ఉంటాం. చాలా చిన్న చిన్న కారణాలకి పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి యువతకి మీరిచ్చే సందేశం ఏంటి? First of all, very simple terms. Every day మనం లేచినప్పుడు we are alive, right? మనం బ్రెత్ తీసుకుంటున్నామంటే we should be grateful enough. అడ్వెంచర్ అనేది ఐ యూస్ టు ఫీల్ ఇట్, బట్ అడ్వెంచర్ అనేది మేడ్ మీ ఇంప్లిమెంట్ ఇట్. అడ్వెంచర్ మనకి ఎంత క్లోజ్ లైఫ్ తీసుకుని వెళ్తుందంటే, చాలా థిన్ లైన్ అండి లైఫ్ అండ్ డెత్కి. మనం చాలా పెద్ద లైన్ డ్రా చేసుకుంటాం, మనకి చాలా లైఫ్ ఉంది ఆ హెడ్ అని మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. కానీ బేసిక్లీ దెర్ ఇస్ ఓన్లీ థిన్ లైన్. ఇట్ జస్ట్ రిక్వైర్స్ ఫ్యూ సెకండ్స్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఇస్ మనకు గ్రేట్ఫుల్నెస్ వస్తే, టుడే వెన్ ఐ వేకప్, ఓకే ఐఎమ్ అలైవ్, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఇట్స్ అ వెరీ బిగ్ చేంజ్. సో ఫస్ట్ అయితే బీయింగ్ డాక్టర్ was my, like, I wanted to become doctor. So being first graduate, అందరూ డిస్కరేజ్ చేస్తారు. సో అక్కడి నుంచి నాకు డిస్కరేజ్మెంట్ అనేది బాగా అలవాటు అయిపోయింది. సర్లే అంటారు జనాలు, డిస్కరేజ్ చేస్తారు. ఐ స్టిల్ రిమెంబర్ మై ఫాదర్ వాజ్ టెన్స్డ్. ఎలా అంటే, అసలు నేను ఇంకా తెచ్చుకుంటా, గవర్నమెంట్ సీట్ తెచ్చుకుంటా, మీరు కంగారు పడొద్దు, తెచ్చుకుంటాను నేను అని. ఆ ఫీట్ అచీవ్ అయిన తర్వాత సర్లే మనకి అంటే అడ్వైస్, ఎవ్రీ వన్ గివ్స్ అడ్వైస్, కానీ మనకి తెలుస్తుంది మనకి ఏది కరెక్ట్. ఇట్ షోస్ అస్, వీ మేక్ ఫీల్ ఇది లేకుండా లైఫ్ ఇన్కంప్లీట్ అనిపిస్తుంది అని. సో ఐ జస్ట్ ఫాలోడ్ ఇట్. దెన్ సీయింగ్ మై ప్యాషన్స్ అండ్ ఆల్ దట్, పీపుల్ ఎంకరేజ్డ్ మీ, పీపుల్ యూస్ టు డిస్కరేజ్ మీ ఆల్సో. లైక్ డాక్టర్గా మీరు ఇదంతా చేయలేరు, ఇట్స్ ఇంపాసిబుల్ అని. బట్ నేను మళ్ళీ సేమ్ ఓకే డిస్కరేజ్, బట్ దేర్ మైట్ బి సమ్ వే, ఏది చేయలేమని లేదు కదా, ఏదో ఒక దారి ఉంటుంది అని. దెన్ ఐ గాట్ ఇండియన్ ఆర్మీ. ఐ వాజ్ వెరీ like for me country meant everything, especially I guess from my mom. My mom is like very patriotic. So one was like, okay, uniform, and being a doctor I'll serve, but serving in uniform is altogether a different feeling.
ఫస్ట్ టైం మీకు ఆ స్టార్స్ ఎప్పుడైతే మీ షోల్డర్లో వస్తుందో, అలాంగ్ విత్ రెస్పాన్సిబిలిటీ దేర్స్ అ లాట్ ఆఫ్ ప్రౌడ్ ఫీలింగ్ అండ్ విచ్ యూ విల్ నాట్ గెట్. ఇంకా దేని వల్ల రాదు. ఐ కెన్ లైక్ ఫర్ మీ దేని వల్ల రాలేదు. ఎందుకంటే బికాస్ యూ ఆర్ గివింగ్ ది అల్టిమేట్ సర్వీస్ టు ది కంట్రీ. అండ్ వన్స్ ఐ జాయిన్ ఆర్మీ, ఇప్పుడు తెలుసు 4 years పీజీ చేయలేమని చెప్పి. సో I wanted to serve also. I wanted to follow my passion also. I wanted to do this. And then I was like, again, ella and cheppi. So I did my course in mountaineering, and Army made me posted to National Institute of Mountaineering Adventure Sports. Akkada, with sheer guidance of my director, Jamwal sir, I could pursue my rafting course. He made me do my advanced mountaineering course. He made me do rafting course. And then he gave me opportunity for both the expeditions. And things fell for me. మీ సాహసయాత్రలన్నీ ఒకవైపు అయితే యాజ్ ఏ ఒక వైద్యురాలిగా మీరు చేస్తున్నప్పుడు మన సైన్యానికి సేవలు అందిస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? నాకైతే జనరల్గా సో ఆబ్వియస్లీ అంటే మనం ఎలాంటి ఏరియాస్లో పోస్టెడ్ ఉంటామంటే ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ రీచ్ ఏరియాస్. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది అలాంటి ఏరియాలో అవునా అసలు మనం ఎన్ని సంవత్సరాలు ప్రశాంతంగా బతకామంటే బికాజ్ అక్కడ ఎంతోమంది సాక్రిఫైస్ చేస్తున్నారని. అసలు ఐ ఫీల్ లైక్ నాకు ఆ ఆపర్చునిటీ దొరకడం అనేది టు గివ్ ఇట్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. ఐ ఫీల్ ఐఎమ్ లైక్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అంటే నేను చేస్తుంది ఏమనిపించదు, వాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. అండ్ ఎప్పుడైతే మనం పీస్ లొకేషన్లో ఉంటామో వాళ్ళ చాలా ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళ హస్బెండ్ ఎక్కడో పోస్టెడ్ ఉంటారు. ది కంప్లీట్ ఫెయిత్ ఉంటుందండి మన మీద, వచ్చి కంప్లీట్ ఫెయిత్తో వస్తారు. సో ఆ ఫీలింగ్, ఆ బాండింగ్ అనేది ఇట్ ఈస్ నోవేర్. మనం ప్రెజెంట్ వరల్డ్లో ఎవ్రీథింగ్ వి డౌట్ ట్వైస్. అలాంటిది దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో డౌట్. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ టీమ్ వర్క్. The whole Indian Army strives to one thing: serve the nation. And in serving the nation, we try to take care of each other as a family. థ్యాంక్ యూ మేజర్ కవిత వాసుపల్లి గారు, విఎస్ఎం. సో మాకు చాలా విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకుల కోసం. అలాగే మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్ ప్రత్యేక చర్చా కార్యక్రమం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.